హాయ్ అండి, దిస్ ఇస్ కౌసల్య లూరు ఫ్రమ్ ఏకే జూట్ క్రియేషన్స్. నేను ఈరోజు బాగా మన మొక్కలు ఈల్డ్ రావడానికి మనం చేసే ప్రాసెసింగ్లో అతి ఈజియెస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ని మీకు ఈరోజు నేర్పిస్తున్నాను అనమాట. అండ్ నాకు తెలిసింది నేను షేర్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ టైం నేను దీన్ని పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను ఇలా మన గోవా ప్లాంట్ తోటి. ఈ గోవా ప్లాంట్ అనేది నేను ఇట్లా మన మట్టి లేయర్స్ అనేది శాండ్విచ్ మెథడ్లో నేను ప్రిపేర్ చేసుకున్నప్పుడు దాని ఈల్డ్ అనేది మరీ దారుణంగా రావడం వల్ల నేను ఆశ్చర్యపోయి నేను అప్పటి నుంచి ఈ మెథడ్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్లో నేను యూజ్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్ దిస్ మెథడ్ మనం యూజ్ చేసుకుంటే చాలా బాగా ఈల్డ్ అనేది వస్తుంది అనమాట మొక్కలకి. అండ్ మన పూత గట్ట రాలిపోకుండా కూడా ఉండడానికి, మొక్క బలంగా పెరగడానికి, ఎక్కువ ఈల్డ్ రావడానికి కూడా మనకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇందులో మనం మెయిన్గా దీన్ని యూజ్ చేయాల్సింది ఆకుకూరలో కన్నా కానీ ఎక్కువ మన ఫ్రూట్ వెరైటీస్కి అండ్ వెజిటబుల్ వెరైటీస్కి ఏ క్రీపర్కి మనం యూజ్ చేస్తే అది మనకి బాగా ఈల్డ్ అనేది రావడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈరోజు నేను మనకి యూజ్ చేసే మెథడ్స్ని మీకు ఈరోజు నేను పరిచయం చేస్తున్నాను. ఇది అందరికీ గార్డెనర్స్కి పరిచయమే, బట్ కొత్త గార్డెనర్స్ ఎవరైనా ఉంటే నేర్చుకుంటారన్న సదుద్దేశంతో నేను షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎంకరేజింగ్ ఈకో ఫ్రెండ్లీ రిటర్న్ గుడ్స్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఇండియన్ మేడ్ ప్రొడక్ట్స్ అండ్ హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్. మన అంజూరు ప్లాంట్ ఉంది కదా, ఇది కూడా చాలా విపరీతమైన ఈల్డ్ రావడం జరుగుతుంది. నేను దీనికి ఎక్కువ కంపోస్ట్ అయితే ఇవ్వలేదు, బట్ ఇచ్చినట్లయితే ఇది ఇంకా చాలా బాగా కాస్తుంది అనమాట. ఎక్కువ ఇవ్వలేదు, వేరే మెథడ్లో ఇచ్చాను దీని కంపోస్ట్ అనేది. చూస్తారా ఎలా ముగ్గిపోయిందో, బాగా ఎల్లోయిష్గా అయిపోయింది. ఇది తీయగా ఉంటుంది. ఇక్కడ ఇంకా ఉన్నాయి కొన్ని, ఇవి ఇంకా ముగ్గాలన్నమాట. ఇంకొంచెం ముగ్గితే ఇది ఇంకా బాగా స్వీట్గా అవుతుంది. నేను యూజ్ చేసి మన కూరగాయల చెత్త మనం ఇంట్లో సేకరించవచ్చు, లేదంటే బయట సంత నుంచి సేకరించినప్పుడు నేను ఇవి అండ్ మనం మట్టి అండ్ మన కిచెన్ వేస్ట్ యూజ్ చేసి ఈ మెథడ్ అనేది మనం ఫాలో అవుతాము. ఇదే కాకుండా మనకి ఇలా మొక్కల్లో ఎక్కువ ఈల్డింగ్ అనేది పొందడానికి మనకి ఇంకొక ఫెర్టిలైజర్స్ అండ్ కమ్ పెస్టిసైడ్ అని ఎందుకంటున్నానంటే, ఇది నేను యూజ్ చేస్తాను అనమాట. ఇది వేపపిండి కాదు, ఇది ఆవచెక్క. అండ్ ఇక్కడ మనది వేపపిండి ఉంది. మన ఈ వేపపిండి మనకి ఈ రెండు నేను కంపోస్ట్లో ఉన్నాయి. ఎక్కువగా నేను ఫెర్టిలైజర్ కింద, పెస్టిసైడ్ కింద యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. అప్పుడు మన మొక్కల ఈల్డింగ్ అనేది మనకి మధ్యలో వాటికి బూస్ట్ హార్లిక్స్ తాగినచ్చినట్టు అవి హ్యాపీగా అండ్ కంఫర్ట్గా ఉంటాయి అన్నమాట దానివల్ల. అందుకనేసి నేను అవి చాలా ఎఫెక్టివ్గా అండ్ ఎలాంటి గట్టి పురుగునైనా సరే అది నివారించగలుగుతుంది అనమాట. ఇదిగో ఇక్కడ మనకి ఎక్కువగా నాకు ఇది ఒక రకమైన యాపిల్ బేర్ ప్లాంట్. ఇది యాపిల్ బేరు. దీనికి ఇట్లాంటి చిన్న పురుగు లాంటిది వచ్చింది కదా, ఇదే ఒక దీనికి ఇప్పుడున్న పురుగుకి డబుల్ సైజ్ వచ్చింది. దీనికి మనం చేసినప్పుడు అది మొత్తం తగ్గిపోయింది అనమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ఉంది కదా ఈ ఫెస్ట్, ఇంత పెద్దగా ఇలా డాట్స్లా మిగిల్చేసి అది పట్టుకున్నాక ఇది మొత్తం చెట్టు అంతని చంపేసినట్టు తయారైంది. దానికి మన ఈ ఆవచెక్క అండ్ వేపపిండి కంపోస్ట్ ఫెర్టిలైజర్ చేసి దాన్ని స్ప్రే చేసినప్పుడు బాగా పోయిందనమాట నీట్గా. అవి మళ్ళీ కొత్తగా చిగుర్లు కూడా వేసి మళ్ళీ కొత్త ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది. బట్ మళ్ళీ ఈ చిన్న పెయిన్ లాంటిది పట్టింది. దీనికి కూడా ఇంకొకసారి స్ప్రే చేద్దాం. ఓకే, మన శాండ్విచ్ మెథడ్లోకి మనం వెళ్ళిపోదాం. ఇలా మనము ఏదైనా ఒక ఖాళీ డబ్బా తీసుకుని మనం ఫస్ట్ కొంచెంగా మనము మట్టి వేసుకోవాలి. మరీ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే అడుగునేసి మనం కంపోస్ట్ అవ్వడానికి అనమాట. లైట్గా జస్ట్ మనం మట్టి ఏదైనా సరే కంపోస్టింగ్ చేసేసుకుంటుంది కాబట్టి చాలు, దాన్ని వేయాలి. నెక్స్ట్ మనము ఆపండి, ఆ గార్డెన్ నుంచి వచ్చిన ఎండుటాకులు ఇలా 1-2 సరిపోవు, నాకు ఎక్కువ కావాలి. ఎండుటాకు వేసుకోవాలన్నమాట. ఇవి మనకి డ్రైనేజ్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఎక్కువ రోజులు మనకి పర్మిటేషన్ అవ్వవు కాబట్టి, అంటే మనకి ఇది కంపోస్టింగ్ అయిపోదు కాబట్టి
ఎక్కువగా డ్రైన్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. మనం యూస్ చేసుకుని అడుగు పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకున్నాక ఇప్పుడు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసుకుందాం కొంచెం. నేను ఈ సమ్మర్లో అయితే మొత్తం అన్నీ వేసేస్తున్నాను. మామూలుగా కొంచెం కర్రీస్ లాంటివి కూడా యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలాగే వేసుకోవచ్చు మీరు, లేదంటే అవి కూడా ఇచ్చిండి ఆకుకూరలు. ఇట్లా మనం మళ్ళీ ఇవి వేసుకోవాలి. ఇంకా కొన్ని ఇప్పుడు మళ్ళీ మనం లైట్గా మట్టి వేసుకోవాలి. మట్టి మరి ఎక్కువ అక్కర్లేదు మనకి, లైట్గా జస్ట్ మన కంపోస్టింగ్ అవ్వడానికి హెల్ప్ చేసి ఇలాగా లైట్గా వేసుకుంటే చాలు. మళ్ళీ మనం డ్రై గార్డెన్ వేస్ట్ పెట్టుకోవాలి. డ్రై గార్డెన్ వేస్ట్ని ఇట్లా ఆకులు రాలిపోయిన ఆకులు గట్టి మనం పాడేసుకోకుండా చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ కొంచెంగా మనకి ఇప్పుడు కావాలంటే కొంచెం వేపపిండి కూడా యాడ్ చేసుకుంటే పురుగులు అవి రాకుండా ఉంటాయి అన్నమాట. ఈ స్టేజ్లో మళ్ళీ మనం కొంచెం ఆవపిండి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం లీవ్స్ వేసుకోవాలి. లీవ్స్ తీసుకురా. ఇలా మళ్ళీ మనం ఆకుకూరలు పెట్టుకోవాలి. ఇలా లాస్ట్ ఇంకా మనం ఆకుకూరలు పెట్టుకున్నాక ఇప్పుడు మట్టి అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవాలన్నమాట. పై లేయర్ అంతా మనం మట్టి వేసుకోవాలి. దీనివల్ల మనకి కంపోస్టింగ్ ఫాస్ట్గా అవడమే కాకుండా ఏదైనా మనం త్వరగా చిన్న ఇవి కంపోస్టింగ్ అయ్యే లోపల మనకి ఏదైనా తోటకూరలు లాంటివి కూడా పెట్టుకుంటే కంఫర్ట్గా ఉంటుంది ఎక్కువ వేసుకోవడం వల్ల. ఇంకా మనము పురుగులు లాంటివి గట్రా మనకి పైకి రాకుండా ఉంటుందన్నమాట. లాస్ట్లో ఎక్కువ వేయాలి. ఎక్కువ వేస్తే మనకి ఇక్కడ ఆకుకూరలు అవి పెట్టేసుకుంటే చిన్నగా తోటకూర గిట్టుకూర మనకి ఇవి కాస్తా ఉండే లోపల పైన కింద అడుగున కంపోస్టింగ్ అయిపోతూ ఉంటుంది. మనం లేదంటే దీంట్లో వాటర్ చల్లకోకుండా మర్చిపోతామనేసి నేను ఆకుకూరలు పెట్టుకోమని చెప్తున్నాను అనమాట. లేదంటే మనం దీన్ని వాటర్ చిమ్ముతాము మర్చిపోతాము. ఇది కంపోస్టింగ్ అయ్యే ప్రాసెస్లో అయితే చాలింగ్ ఇట్లా మీరు కూడా మంచి కంపోస్ట్ తోటి మంచి ఈల్డ్ పొందడానికి ఎంతో సహాయం చేసే ఈ శాండ్విచ్ మెథడ్ ప్రాసెస్ని ఫాలో అవుతారనేసి కోరుకుంటున్నాను. హ్యాపీ గార్డెనింగ్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. బాయ్ బాయ్ చెప్పండి.